మీరు కూడా ఇస్తే బాగుంటుంది. సాక్షి నుంచి కూడా కొంత కంట్రిబ్యూట్ చేయండి. సీఎంఆర్ఎఫ్ ఫండ్కి 750 కోట్ల రూపాయలు ఖర్చు అయితే అప్పుడు వరద వస్తాం వల్ల అప్పుడు తక్షణంగా దాంట్లో 534 కోట్లు కొట్టేశారు కాబట్టి రాయటం ఆ దుర్మార్గానికి పరాకాష్ట. మనం మాట్లాడేది కనీసం జనం నమ్మేటట్టు ఉండాలి. అలాగే మీరు మీ పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళు ఎవరు అక్కడ 16 మంది వచ్చి కనపడ్డారని మీడియా సోదరులు వేరే కోసం మీరు వచ్చి వరద సాయం మీకు బాధ్యత లేదా? మీరు రావాల్సిన అవసరం లేదు. ప్రజలు చట్టసభలకు పోటీ చేసినప్పుడు మీరు ఓడిపోతే మీరు రావాలి. రాకుండా ప్రభుత్వ అధికారులు చేసేది మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఏది పడితే అది రాస్తే ప్రజలు నమ్మకం ఆడకూడదు తెలుసు. కాకపోతే ప్రతిపక్ష పార్టీ బాగా చేశారని విమర్శించే సాహసం చేయలేక రాసిందని భావిస్తున్నా. ఇవాళ అంబాపురం దగ్గర కానీ, నైనవరంలో కానీ, జక్కంపూడిలో కానీ, శ్రీనగర్లో కానీ అంత ఫ్లడ్ ఉన్నా మేము కనబడే రూపంలో కొంచెం 2 అడుగులు 3 అడుగులు వరద మీద ఉన్న పరిస్థితి. నేను అక్కడ చూస్తే నేను కూడా 13 రోజులు ఇక్కడే ఉన్నా. నేను విజయవాడ ఎంపీ శాసనసభ్యులు అందరూ కలెక్టరేట్లో ఉండి నేను చూస్తే కోతవేడి దూరంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ పోటీ చేసిన 16 మంది అభ్యర్థులు కానీ ఎవరు రాకుండా ఉన్న పరిస్థితి. అక్కడ రేషన్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసిన పరిస్థితి. చాలా మంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మంత్రులు కూడా ముట్టుకోపించిన పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో కనీసం ఇందిరాగాంధీ స్టేడియంలో రిసీవ్ చేసుకుంటే ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చినా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కరు కూడా పోటీ చేసిన ఒక అభ్యర్థి కూడా ఏది పంపిస్తున్నారు కావాలని అధికారులతో చెప్పేస్తున్నారు. ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం తప్ప సభ్యమతం చేస్తే బాగుంటుంది తప్ప ముందు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే బెటర్గా ఉంటుంది. 11 మంది శాసనసభ్యులు ఉన్నారని రాకుండా కాకుండా వచ్చి ప్రజా సమస్యల మీద పనిచేయాలని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ప్రకృతి విపత్తు ఊహించే విధంగా ఉండదు. ఒక్క రాత్రి కురిసిన వర్షంతోనే ఎవరు ఊహించే విధంగా